నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడు కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. మోకరించగలిగినట్లయితే మనం అందరం ప్రార్థన చేసుకుంటాం దేవుని సహాయం నిమిత్తమై. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. కృపయు కనికరం కలిగినటువంటి మా యేసు ప్రభ, మీకు వందనాలు. పరిశుద్ధుడువు, నీతిమంతుడువు, న్యాయవంతుడు అయినటువంటి మా యేసు ప్రభ, మీకు వందనాలు. అత్యున్నతమైన సింహాసనం యందు ఆసినటువంటి మా యేసు ప్రభ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. దేవా, నూతన సంవత్సరంలోనికి ప్రభ మమ్మల్ని ప్రవేశపెట్టి నీ మందిరంలోనికి ప్రభ మీరు తీసుకొని వస్తూ వచ్చావు, నీకు వందనాలు ప్రభ. ఈ దినమున ప్రభ మిమ్మల్ని ఆరాధించడానికై వచ్చిన వారందరిని బట్టి ప్రభ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటూ ఉన్నాం. నీ బిడలముగా ప్రభ మీ యొక్క నామమును ప్రభ స్తుతించడానికి ఇచ్చిన తరుణముకై వందనాలు. ఈ దినమును చూడక, ఈ సంవత్సరమును చూడక ప్రభ ఎందరో ప్రభ మాకంటే గొప్పవారు, మాకంటే కూడా మరి జ్ఞానం కలిగినటువంటి వారు అందరూ కూడా ఈ లోకమును విడిచి వెళ్ళిపోతూ వచ్చారు. అయితే మీ కృప చొప్పున ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా నీ సన్నిధికి తీసుకొని వచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా ప్రభ నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకొనొచ్చు ఉంటూ ఉన్నాను ప్రభా. మీ యొక్క లేఖనములను ఆధారం చేసుకొని ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మా ప్రాణాత్మ దేహంను సిద్ధపరచుమని వచ్చిన బిడ్డలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. రావాల్సిన వారిని కూడా ప్రభా త్వరపెట్టు రప్పించము, సహాయం చేయం ప్రభా. నీ సింహాసనం నుండి నాతో మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొని ఉంటున్నాను. నిష్ప్రయోగం నన్ను కూడా ప్రభా నీ సిలువ చాటును మరుగుపరచము. వ్యర్థమైనటువంటి మాటలను తీసివేసి ప్రభా నైనా మీ జీవం కలిగినటువంటి వాక్కును మా అందరికీ దయచేస్తూ రావాల్సిందిగా వేడుకొనుచు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లూకా సువార్త 15వ అధ్యాయము 20 నుండి 23 వచనములు మనము చదువుతూ వచ్చాం. ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు మరి సుపరిచితమైనటువంటి లేఖన భాగములే. ఇదంతా కూడా మరి యేసు ప్రభులు వారు మరి తప్పిపోయినటువంటి కుమారుని గూర్చి మరి చెప్పినటువంటి లేఖన భాగములు. ఆయన ఎందు నిమిత్తమై మరి చెప్తూ వచ్చాడంటే పరలోక రాజ్యం గూర్చి ఆయన చెప్పేటువంటి విషయంలో అన్నీ కూడా మరి ఆయన బోధిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే తండ్రి తన కుమారులను లేదా ఒక పాపం చేత పడిపోయినటువంటి మానవుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి దానిని ఈ యొక్క లేఖన భాగంలో మనం చక్కగా చూడవచ్చు. ఇక్కడ కనుక మనం చూస్తే ఒక తండ్రికి ఎంతమంది ఉన్నారు కుమారులు? 2 కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వారి పేర్లు కనుక మనం చూస్తే ఒకడు పెద్దవాడు, రెండవవాడు చిన్నవాడు. చిన్నవాని గురించి ఎక్కువగా వ్రాయబడుతూ వచ్చింది, కానీ పెద్దవాని గురించి మాత్రం మనం చదవబడినటువంటి లేఖన భాగంలో తక్కువగా వివరిస్తూ వచ్చాడు. ఎందుకంటే పెద్దవాణ్ణి కనుక మనం చూసినట్లే ఎవరితో ఉన్నాడు? తండ్రితో ఉంటూ వచ్చాడు. కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే ఇంటిలో ఉన్నాడు కాబట్టి. ఇంటిలో ఏముంటుంది చెప్పండి? రక్షణ అనేటువంటిది ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది? ఇంటిలో సంతోషము, సమాధానము, ప్రేమ అనేటువంటివి ఒక కుటుంబంలో ఉంటాయి అనేటువంటి దానిని ఇక్కడ తండ్రి గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఇలాంటి కుటుంబంలో నుండి ఈ చిన్న కుమారుడు మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తే గనక 11 నుండి మరి 16 వచనములు కనుక మనం చదివితే అక్కడ ఆయన ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మనము గనక మన కుమారులు లేదా మన కుమార్తెలు ఇంటిలో నుండి గనక కాలేజీకి వెళ్తే ఏం చేస్తాం చెప్పండి? జాగ్రత్త కొడక అంటాం, లేదా జాగ్రత్త అమ్మా, క్షేమంగా వెళ్ళిరమ్మా అని చెప్పేసి. ఎందుకంటాం? వాడు తిరిగి వస్తాడో లేదో మనకి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఎందుకు? లోకం ఎంత భయంకరమైనటువంటిది అంటే చాలా భయంకరమైనటువంటిది. దినములు ఎలాంటివి చెప్పండి? చెడ్డవి. అందుకని మనము ఎవరినైనా సరే మన ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనేటువంటిది మనం చెప్పి వారికి పంపిస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ఈ కుమారుడు మరి తండ్రితో ఉండటానికి ఇష్టపడకుండా ఏం చేశాడు చెప్పండి?
తనకు వచ్చు భాగమంతటిని తీసుకొని పోయి దూరదేశం వెళుతూ వచ్చాడు. ఎంత దూరం అంటే తండ్రి ఈ దగ్గర ప్రాంతంలో వెతికితే కనిపించనటువంటి అంత దూరము ఈ కుమారుడు వెళ్ళిపోతూ వచ్చాడు. ఎందుకు అనగనక మనం చూస్తే ఏమిటిది కారణం చెప్పండి? స్వచిత్తం. ఏంటిది? స్వచిత్తము అనేటువంటి దానిని మనం చూడవచ్చు. ఇది చాలా భయంకరమైనటువంటి స్వచిత్తం అనేటువంటిది. ఎందుకు? మనము రాత్రికాల సమయంలో చూస్తూ వచ్చాం. సామెతల గ్రంథంలో ఏం రాస్తూ వస్తున్నాడంటే సొలొమోను, ఒకరి నడత వాని ముందర ఎలా కనిపిస్తదంటది? మంచిదిగా సరైనదిగా కనిపిస్తదంట. అది తుదికి ఎక్కడ నడిపిస్తది? మరణమునకు నడిపిస్తదంట. అది వాడు దానిలోకి దిగేంత వరకు ఇది మరణము అనేటువంటిది వానికి తెలియదు. ఎందుకు? పాపముకున్నటువంటి బలం ఏంటిది చెప్పండి? మరణము. దీనికి అంతటికి కారణం ఏమిటి అని గనక మనం చూస్తే పాపము అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు. ఏంటిదా అతిక్రమం అని గనక మనం చూస్తే తండ్రి ఇంటిలో ఉండవలసినటువంటి ఈ కుమారుడు, తండ్రి నాకు వచ్చు భాగము ఇమ్ము. తండ్రి బ్రతికుండగా నాకు తెలిసినంత వరకు ఏ కుమారుడు కూడా తండ్రిని ఫోర్స్ చేసి అయ్యా నాకు రావాల్సినటువంటి భాగం ఇమ్మని ఏ తండ్రి కూడా అనడు. ఎప్పుడు అంటాడు చెప్పండి? వారిద్దరికి మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అడుగుతాడు. అంతేకాని లేదా తండ్రి యొక్క గుణమైన బాగులేకనే ఉండాలి. అంతేకాని ఈ రెండు పరిస్థితుల్లో తప్ప ఏ కుమారుడు తన తండ్రిని ఆస్తిలో నాకు వాటా ఇయ్యమని చెప్పేసి ఏ కుమారుడు కూడా అడగడు. అయితే ఇక్కడ ఈ చిన్న కుమారుడి కనుక మనం చూస్తే మరి అతడు భాగం ఇమ్మని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుమారుడు దేని ఆధారం చేసుకొని అడుగుతూ వచ్చాడంటే స్వచిత్తమును ఆధారం చేసుకొని అడుగుతూ వచ్చాడు. అందుకని తనకు వచ్చిన వాటంతని తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసి ఏం చేశాడు చెప్పండి? వ్యర్థపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి వరకు నడిపించిందంటే దాదాపుగా మరణం అంచుల వరకు వెళ్తూ వచ్చాడు. చూడండి 16వ వచనం చదవండి. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడు. ఆకలి అనేటువంటిది ఎలా ఉందంటే వాడికి ఇక ఆకలి కనుక తీరకపోతే చచ్చిపోదామనేటువంటి సిచ్యువేషన్లో వాడు ఉన్నాడు. అయితే వాడు ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అనేటువంటిది కనుక మనం చూస్తే పైన 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది మధ్యలో, వాడు వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ఎక్కడంట? ఆ దేశస్థులలో ఒకని చెంత చేరుతూ వచ్చాడంట. తండ్రి చెంత ఉండటానికి ఇష్టపడినటువంటి ఈ కుమారుడు ఎవరి చెంతకెళ్ళాడు? బయట దేశంలో అనామకుడైనటువంటి వారి చెంత చేరి, వాడు ఎవడో కూడా తెలియదు, వానితో చేరి ఏం చేస్తున్నాడు? ఫెలోషిప్ చేస్తూ ఉన్నాడు. ఇది మనకి ఏం తెలియచేస్తుందని కనుక మనం చూస్తే ఒకప్పుడు ఇది మన యొక్క పాప స్థితిని చూయించేదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారని చెప్పండి? మనం కూడా ఈ లోకంలో పాపం చేసి దేవునికి విరోధముగా నడుచుకున్నటువంటి వారమే. తండ్రి యొక్క ప్రేమను కాదని చెప్పేసి వెళ్ళిపోయి ఈ లోకంతో స్నేహం చేసినటువంటి వారమే. ఎంతగా స్నేహం చేస్తూ వచ్చామంటే వాడు ఎవడో తెలియకున్నప్పటికీ కూడా లోకాన్ని ఎంతగా ప్రేమించాం చెప్పండి? దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ వచ్చాం. అవునా కాదా? ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాం. అయితే ఇక్కడ గనక మనం చూస్తే 17వ వచనంలో రాస్తూ వచ్చాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏంటిదంట? బుద్ధి వచ్చినప్పుడు వాడు ఎలాంటి బుద్ధి వచ్చింది? బుద్ధి అనేది గనక మనం ఆలోచిస్తే బుద్ధి, సర్వజ్ఞానములు, సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? దేవుని యందే గుప్తములై ఉన్నట్టుగా మనం లేఖన భాగంలో చూడవచ్చు. అందుకని ఈ బుద్ధి ఎవరు ఇస్తూ వచ్చారంటే దేవుడే అనుగ్రహిస్తూ వచ్చాడు. మన హృదయంలో ఎక్కడ కూడా ఏం లేదు చెప్పండి? మంచి ఆలోచన అనేటువంటిది లేనే లేదు. అందుకనే హృదయం ఎలాంటిది చెప్పండి? మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది అని చెప్పేసి మరి లేఖన భాగంలో కనుక మనం చూస్తే అది వ్రాయబడుతూ వచ్చింది. మన హృదయంలో ఏది కూడా మంచి తలంపులు రాదండి. ఈ హృదయంలో ఎలాంటిదంటే ఒక ఉప్పు నీళ్ళు బాగుందనుకోండి, దానిలో మంచినీళ్ళు వస్తాయా? ఎక్కడ కూడా రావు. లేదు ఒక వేప చెట్టు ఉందనుకోండి, దానికి ఎప్పుడైనాను మామిడికాయలు కాస్తాయా? సమస్య లేదు. ఒకవేళ ఈ కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి మేబీ మనం టెక్నాలజీ ఆధారం చేసుకొని గనక ట్రై చేస్తే మేబీ కాయలు కాయొచ్చునేమో, కానీ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ ఇంపాసిబుల్
అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి పాపముతో పతనమైపోయినటువంటి ఈ యొక్క చిన్న కుమారుడి యొక్క జీవితంలో నుండి మంచిది రావటానికి ఆస్కారం ఉన్నదా? లేనే లేదు. అయితే ఇక్కడ గనక మనం చూస్తే బుద్ధి వచ్చినప్పుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే వీడు ఎంతగా పడిపోయినాడంటే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. మానవుని యొక్క పతనం ఎంతగా దిగజారిపోయింది అనేటువంటి దాన్ని ఒక్క వచనం చూసి మనం ముందుకు సాగిపోతాం. 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి అందరూ అంటే ఏమయ్యారు చెప్పండి? పనికి మాలిన వారయ్యిరి అని చెప్పేసి ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. చాలు ఇక్కడ గనుక మనం చూసి అందరూ అనేటువంటి మాటను మెన్షన్ చేస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి లేఖన భాగంలో గనక చూస్తే ఒక్కడు మాత్రమే, ఎవరు? చిన్న కుమారుడు మాత్రమే అక్కడ మనకు కనిపిస్తుంది. వాడు ఒక్కడు మాత్రమే దారి తొలగిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారం 3:11 వచనం ప్రకారం చూస్తే అందరూ అంటున్నాడు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఎవరు చెప్పండి? పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోకుండా వాడి దారి తొలగిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే మనం చదువుతూ వచ్చాము కదా, లూకా సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, ఆ దేశస్థులో ఒకని చెంత చేరను. ఎవడు ఈ ఒక్కడని కనుక మనం చూస్తే వాడే దుష్టుడు, వాడే సాతానుడు అనేటువంటి దానిని మనకు లేఖన భాగములు సెలవిస్తూ ఉంటాయి. పాపం చేయి ప్రతివాడు ఎవరు చెప్పండి? పాపమునకు దాసుడు అని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఎవరైనా సరే మనుషులు ఇద్దరికి దాసులుగా ఉండాలి. ఉంటే వానికైనా ఉండాలి, లేదా ఈయనకైనా దాసులుగా ఉండాలి. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు సాతానుడు, ఒకరు దేవుడు. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎవరైనా సరే ఏ భేదంలో లేదు, అందరూ ఆఫ్రికా అయితేనేమి, అమెరికా అయితేనేమి, ఇండియా అయితేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, బౌద్ధ జనులు ఎవరైనా సరే అందరూ మనుషులు ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి చెందినటువంటి వారుగా ఉండాలి. ఏ మనిషి కూడా ఇద్దరిని సేవించలేడు. అందుకని ఒక సామెత ఉంటుంది, 2 కత్తులు ఒక వరలో ఇమడబట. కాబట్టి మనము గనక మనం చూస్తే ఎవరికో ఒకరికే దాసులుగా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్న కుమారుని విషయంలో మనం చూసినప్పుడు వాడు ఎవరికి దాసులుగా ఉన్నాడు? పాపమునకు దాసుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాపమునకు జనకుడు ఎవరు చెప్పండి? సాతానుడు అన్నట్టుగా లేఖన భాగాలు యెషయా గ్రంథంలో కనుక మనం చూస్తే అదంతా మనం ఇప్పుడు చూడము. కానీ వాడు పాపమునకు జనకుడు లేదా పాపమునకు అధిపతి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మరి దారి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి వాణ్ణి కనికరించి లేదా వాణ్ణి తిరిగి మొదటి స్థానానికి తీసుకొని రాగలవారు ఎవరు అని గనక ఆలోచించినట్లయితే ఈ తండ్రి ఆలోచన చేస్తూ వచ్చాడు. ఈ తండ్రి మనం చదివినటువంటి లేఖన భాగంలో గనక చూస్తే ఆలోచన చేస్తూ వచ్చాడు. చూడండి 20వ వచనం చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, చాలు ఏం చేశాడంట? పరిగెత్తి వాని మీద పడి. ఎవరు పరిగెత్తారు ఇక్కడ? తండ్రి పరిగెడుతూ వచ్చాడు. ఎవరు పాపం చేసింది? కుమారుడు పాపం చేస్తే మరి ఎవరు రావాలి చెప్పండి? కుమారుడే పరిగెత్తుకుంటూ రావాలనా, తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనా? అయితే ఒక నదిలో పడిపోయినటువంటి వాడు, బాగా ప్రవహిస్తున్నటువంటి నదిలో పడిపోయినటువంటి వాడిని ఎవరు బయటికి తీయగలరు చెప్పండి? మంచిగా ఈత వచ్చేటువంటి వాడే దానిలోనికి దిగి బయటికి తీసుకురాగలడే. కానీ ఆ నదిలో పడిపోయినటువంటి వాడు పైకి వచ్చి అయ్యా థ్యాంక్స్, నువ్వు నన్ను కాపాడినావని చెప్పేసి ఎప్పుడు కూడా అనలేడు. అందుకని ఇక్కడ కనుక మనం చూస్తే పాపంతో కొట్టుకొని పోతున్నటువంటి వీడిని ఎవరు కనికరపడ్డాడు చెప్పండి? తండ్రి వారిని చూచి కనికరపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఎవరు? యేసు ప్రభులు వారు. ఎందుకు అంటే పాపములోనే ఉండి మానవుడు చనిపోయి నరకానికి పోటీ ఇష్టం లేక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఒక క్రియను ఆయన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఆ యొక్క తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు మహిమను కోల్పోతూ వచ్చాడు, ఆ మహిమను తిరిగి వానికి ఇవ్వటానికి ఏం చేస్తూ వచ్చాడంటే ఈ తండ్రి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఈ తండ్రి ఎలాంటి వాడంటే ప్రేమ కలిగినటువంటి తండ్రి అని మనం చూడవచ్చు. ఎంతగా ప్రేమ కలిగినటువంటి తండ్రి అంటే తన కుమారుడు గూర్చి
చింత కలిగినటువంటి తండ్రిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ కుమారుడు తన ఇంటికి వచ్చేంత వరకు కూడా చింతిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు ఒక మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంటే ఈ కాపరి ప్రాణం పెడతాడంట. ప్రాణం పెట్టడం అంటే ఒక గొర్రె తప్పిపోయిందనుకోండి, ఆ కాపరి ఊరుకుంటాడా? నిద్ర పడుతుందా రాత్రి? ఆ కాపరికి పట్టదు. అయితే అదే విధముగానే ఈ తండ్రి తన కుమారుడు ఇంటిలో నుంచి ఎప్పుడైతే బయటికి పోయాడో తిరిగి వాడి ఇంటికి వచ్చేంత కూడా నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ చూడండి 20వ వచనంలో, వాడింకను దూరముగా ఉన్నప్పుడే ఏం చేశాడు చెప్పండి? కనికర పడుతూ వచ్చాడు. కనికర పడుతూ వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నాడు. అయితే ఆ తండ్రి కనికర పడినటువంటి వాడే పరిగెత్తుకొని పోయి ఎవరి దగ్గర పరిగెత్తుకొని పోయాడు? పాపములో పడిపోయినటువంటి లేదా పాపం చేత చచ్చి పడి ఉన్నటువంటి మానవుని దగ్గరికి ఆయనే పరిగెత్తుకొని పోయి ఏం చేశాడు చెప్పండి? తన చేతిని అందించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మరి పాపంతో మరి పడిపోయినటువంటి ఈ కుమారుణ్ణి ఆయన ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడంటే, తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని తన కొరకు ఇవ్వటానికి ఆయన వెనుతీయలేదు అని చెప్పేసి వ్రాయబడుతూ వచ్చింది. ఎంతగా ఎంతగా ప్రేమించాడు? తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని తన కొరకు ఇవ్వటానికి వెనుదీయలేదంట. అంతగా ప్రేమిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, వాడింకను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాననెను అని చెప్పేసి ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. ఇక్కడ కనుక మనం మొదటిగా తండ్రి ప్రేమను చూద్దాం. తండ్రి ప్రేమను చూసిన తర్వాత మనము ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా మరి తండ్రి ఇంటికి వచ్చాడో మనం చూద్దాం. ఇక్కడ కనుక మనం చూస్తే తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిది అని కనుక మనం చూస్తే, వాడి పందుల పొట్టుతో లేదా పందులతో సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అవునా కాదా? మనం చూస్తూ వచ్చాం. చూడండి 15వ వచనంలో కనుక చూస్తే, వాడు పందులు తిని పొట్టుతో అని చెప్పేసి వ్రాస్తూ వచ్చాడు. పందుల పొట్టు దగ్గర ఉన్నటువంటి మనిషి ఎలా ఉంటాడు చూశారు ఎప్పుడైనా? మనం చూస్తూ ఉంటాం కదా, బస్ స్టాండ్లో కనుక వెళుతూ ఉంటే వేరొక ఊరికి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. వారి యొక్క గుడ్డలు చూస్తే ఎక్కడ కూడా ఇలా తెల్ల మరక అనేటువంటిది వాని షర్టు మీద కనిపించదు. ఎందుకు? వాని యొక్క గుడ్డలు మురికి గుడ్డలు అని చెప్పేసి మనం చూడవచ్చు. వాని యొక్క తల కనుక మనం చూస్తే వీడు మనిషా అనేటువంటి రీతిగా మనకు డౌట్ వస్తుంది. వాని దగ్గర కనుక నిలబడితే వాని స్మెల్కి తట్టుకోలేక మనం ఏం చేస్తాం చెప్పండి? వాడు ఇంకా అక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే మనం ఏం చేస్తాం? ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాం. అవునా కాదా? ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ కుమారుడు ఎలా ఉన్నాడు? చూడని అసహ్యముగా ఉంటూ ఉన్నాడు. వాని నుండి ఎలాంటి వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. మనము గనక యెషయా గ్రంథంలో గనక మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఆయన రాస్తాడు, మన పాపములు ఎలా ఉన్నాయంట? దుర్వాసన కొడుతూ ఉన్నాయంట. అలాంటి స్థితిలో, పాపం యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వాని యొక్క రూపం ఎలా ఉంది చెప్పండి? పందులతో ఉండేటువంటి యొక్క కుమారుడి యొక్క రూపం ఎలా ఉంటుంది? వాడు మంచిగా ఉంటాడా? ఏమాత్రం వానికి రూపం అనేటువంటిది ఉండదు. వాడు చింపిరి తలతో చూడని అసహ్యముగా ఉంటాడు. అయితే అలాంటి కుమారుని ప్రేమిస్తూ వచ్చాడు. ఎవరు ప్రేమించగలరంటే అలాంటి కుమారుని ఒక తల్లి మాత్రమే ప్రేమించగలరు. ఎందుకు? ఒక తల్లి తన కుమారుడు ఏ విధంగా ఉన్నను సరే ఏం చేస్తుంది చెప్పండి? తల్లి మాత్రమే ప్రేమించగలదు. ఎందుకు? తన గర్భమున పుట్టినటువంటి కుమారుడు కాబట్టి. వాడు బురదలో పడినా, పెంటలో పడినా, ఇంకా దేనిలోనైనా పడినా ఎవరు ప్రేమించగలరు? ఒక తల్లి తన కుమారుని ప్రేమించగలదు. అంతేకాని పక్కనింటి కుమారుని మాత్రం ప్రేమించలేదు. అవునా కాదా? పక్కింటి కుమారుని ఏ తల్లిని ప్రేమించగలదా? నో. ఇది ఏం తెలియచేస్తుందంటే మనకు తల్లి ప్రేమ అనేటువంటిది ఇక్కడ మనకు తెలియచేస్తుంది. తల్లి ప్రేమ ఎంతవరకు అంటే తన కుమారుడి వరకే, అవుట్ సైడ్ ప్రేమించలేదు. ఇది లిమిటేషన్ కలిగినటువంటి ప్రేమ, తల్లి ప్రేమ. రెండవ ప్రేమ కనుక మనం చూస్తే, స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు అని కంటే ఇంకెక్కువగా ప్రేమించబడి ఎవడనూ లేడని చెప్పేసి యేసుప్రభుల వారే చెప్తూ వచ్చాడు. మనం కనుక చూస్తే మరి దావీదు అదే విధంగా తన స్నేహితుడైనటువంటి సౌలు కుమారుడు ఎవరు చెప్పండి? యోనాతాను. వారిద్దరి ప్రేమ ఎలాంటిది చెప్పండి?
చాలా స్త్రీలు చూపి ప్రేమతో ప్రేమించినట్టుగా అక్కడ మనం రాయబడుతూ వచ్చింది. అంతగా వారిద్దరూ ఒకరికొకరు ప్రేమ కలిగినటువంటి వారు అనేటువంటిది మనం చూడవచ్చు. అంటే ఒక స్నేహితుల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటది? ఒక రకమైనటువంటి ప్రేమ ఉంటది. అది ఎంతవరకంటే కొంతవరకే లిమిటేషన్. నీ ఆలోచనలు మంచిగున్నాయనుకో నిన్ను ప్రేమిస్తాడు. నీ ఆలోచనలు చెడ్డవై ఉన్నాయనుకో ఏ స్నేహితుడైనా నిన్ను ప్రేమిస్తాడా? ప్రేమించగలడా? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు సిగరెట్ తాగవు, మందు తాగవు, చెడు స్నేహాలు లేవు, అల్లరిగా తిరగవు. అయితే నీవు ఒక తాగేటువంటి వాడితోటి లేదా సిగరెట్ తాగేటువంటి వాడితో, మందు తాగేటువంటి అమ్మాయిలతో తిరిగేటువంటి, లోకంతో తిరిగేటువంటి వాడితో నువ్వు స్నేహం చేయగలవా? నో. అబ్బాయిలతో తిరిగేటువంటి వాడితో నువ్వు స్నేహం చేయగలవా? నో. ఎవరు కూడా స్నేహం చేయలేరు. ఎందుకు? వాని యొక్క ప్రవర్తన మంచిది కాదు కాబట్టి. అందుకనే ఈ ప్రేమ ఎలాంటిదంటే స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ ఇట్ ఈస్ ఎ లిమిటేషన్ కలిగినటువంటిది. వారిద్దరి మధ్య ఎలాంటిదంటే నీలో మంచి గుణం ఉంటే నీ గుణము వాని గుణము సరిపోతేనే వాని ప్రేమిస్తావు. వాని గుణము గనక సరిపోలేదానికి ఏం చేస్తావు? కటీఫ్. మనం దూరంగా పెట్టేటువంటి వాటిగా మనం చూడవచ్చు. ఇది ఏమిటిది? స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇక మూడవదిగా కనుక మనం చూస్తే దేవుని ప్రేమ. ఇది ఎలాంటిదంటే ఇది ఎల్లలు లేనటువంటి ప్రేమగా మనం చూడవచ్చు. ఇది ఎలాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ అని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని గనక మనం చూస్తే వాడు ఎక్కడున్నాడు చెప్పండి? పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో పందులతో సహవాసం చేసేటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఫ్రెండ్షిప్ చేసేటువంటి మానవులు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఒకవేళ మన ఇంటి దగ్గర గనక పందుల కొట్టు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇంటిని అమ్మేసి వేరొక చాటు పెట్టుకుంటాం. అవునా కాదా? ఎందుకు? అసహ్యం కాబట్టి. అన్నిటికంటే అసహ్యమైన జంతువు ఏదని గనక మనం చూస్తే అది. మరి అలాంటి వాడితో సహవాసం చేసేటువంటి వ్యక్తితో మనం స్నేహం చేయగలమా? పోనీ ఉండగలమా? ఉండలేము. అయితే అలాంటి వ్యక్తిని ఈ యొక్క దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభులు వారు ఏం చేశాడు చెప్పండి? ప్రేమిస్తూ వచ్చాడు. ఎవరు కూడా వీని ప్రేమించరు. అలాంటి వ్యక్తిని ఎవరు ప్రేమిస్తూ ఉంటున్నారు? యేసు ప్రభుల వారు ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది, వాడి ఎలాంటి రూపం కలిగి ఉంది చెప్పండి వాడికి? వాడు చూడన సుందరుడుగా ఉన్నాడా? ఏమాత్రం కూడా యోసేపును గనక మనం చూస్తే ఆయన ఎలాంటి వాడు చెప్పండి? సుందరుడు మరియు ఆహ్, బహు సుందరుడు అని చెప్పేసి ఆయన గురించి వ్రాయబడుతూ మనం ఆదికాండంలో గనక చూస్తే రూపడుడు మరి సుందరుడు అని చెప్పేసి వ్రాయబడుతూ వచ్చింది. మరి అంత సుందరుడుగా ఉన్నాడా ఈయన? పందులతో లేదా పందుల యొక్క నివసించేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాని ఫేస్ ఎలా ఉంటది? దుమ్ము ధూళితో ఉండిపోయి నల్లగా వాడి తెల్లగా ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా ఎలా ఉంటున్నాడు? నల్లగా ఉంటాడు. ఎందుకు? పందులు ఎప్పుడు కూడా ఎక్కడుంటాయి? బురదలో ఉంటాయి. బురద ఎలాంటి కలర్‌లో ఉంటది? తెల్లగా ఉంటదా బురద? నల్లటి స్థితిలో ఉంటది. వాడి యొక్క రూపం ఎలాంటిది చెప్పండి? నల్లటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రూపముని ఎవరు తీసుకున్నారు చెప్పండి ఇప్పుడు? దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు తన సుందరమైనటువంటి ముఖమును వాడి కొరకు ఏం చేయబడుతూ వచ్చింది చెప్పండి? స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వాడిగా మనం చూడవచ్చు. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. ఒక్క వచనం మాత్రమే మనం చూసుకుంటాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు తృణీకరింపవాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండిన చాలు. ఇక్కడ గనక మనం చూస్తే ఈ స్థితి ఎవరికి చెప్పండి? యాక్చువల్‌గా పందుల పొట్టుతో తిని సహవాసం చేసేటువంటి వాని యొక్క రూపం ఇది. అయితే ఆ రూపమునకు ఇప్పుడు ఎవరు మార్చబడ్డారు చెప్పండి? యేసు ప్రభుల వారు మార్చబడుతూ వచ్చారు. ఎందుకు? కారణం ఏమిటి? నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేయబడుతూ వచ్చాడంటే ఆ యొక్క కలువరి శిలువలో ఆయన యొక్క రూపం ఎలా ఉంది చెప్పండి? చూడన అసఖ్యముగా ఉంటూ వచ్చాడంట. ఆ యొక్క ముఖం చూస్తే గనక ఎలా ఉన్నది చెప్పండి? అందరి ముఖాలు గనక చూస్తే ఎలా ఉన్నాయి ఇప్పుడు? అందరూ కూడా పౌడర్ వేసుకొని ఇంకా దాన్నేమంటాం? క్రీమ్ పెట్టుకొని ఎంత అందముగా తయారవుతూ వచ్చామంట అంత అందంగా తయారవుతూ. ఇప్పుడు ఎలా ఉన్నాం మనందరం చెప్పండి? చూడటానికి ముద్దుగా ఉంటున్నాం. అవునా కాదా?
అయితే యేసు ప్రభుల వారు ఆ కలువరి శిలువను చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఒక్క దెబ్బ కొడితే చెంప మీద ఏమైంది చెప్పండి? చెంప చెల్లుమంటూ వచ్చేసింది. ఇంకొకడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ యొక్క గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగివేస్తూ వచ్చాడు. ఎలా ఉంటది ఆ నొప్పి ఎప్పుడైనా గ్రహించారా మీరు? మన చిన్న కుమారుడు గనక వచ్చి వాడి యొక్క గడ్డం వెంట్రుక ఒక చిన్నది ఇలా పీకాడనుకోండి. మనం ఏం చేస్తాం? "రేయ్! ఏం చేస్తున్నారు?" అని చెప్పేసి గట్టిగా అరుస్తాం. ఒకవేళ మనం గనక కోపం గనక కంట్రోల్ చేసుకోలేని వారమనుకో, లాగి ఒకటి ఇచ్చేస్తాం. నాకు బాగా గుర్తు. నా పెద్ద కుమారుడు జన్మించినప్పుడు వాడు నాతో పాటు నడుస్తూ ఉన్నాడు. నాకు వాడిని చూసి ముద్దొచ్చినప్పుడల్లా కొరకడం నాకు అలవాటు. అయితే వాడు ఏం చేస్తూ వచ్చాడంటే ఒకరోజు ఇలా పట్టుకొని నడుస్తూ ఉంటే సడెన్‌గా వాడు నా ఏలుని నోట్లో పెట్టి కొరికేశాడు. నేను తట్టుకోలేకపోయా ఆ యొక్క కోపాన్ని. వెంటనే లాగి ఒకటి ఇచ్చేసాను. తర్వాత ఏమైందంటే నా హృదయం ఎంతగానో నొచ్చుకుంటూ వచ్చింది. ఎందుకు? అరే! నా కుమారుడే కదా! వాడిని నేనేం చేశాను చెప్పండి. చిన్నవాడు వాడికి తెలియదు. అది నేను నేర్పించిందే వాడికి. ఆ కొరకడం ఎవరు నేర్పించారు? నేనే నేర్పించాను వాడికి. అయితే నేనే వాడిని సహించలేకపోతూ వచ్చాను. అయితే ఈ ప్రభువు చూశారా? ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే ఆయన. ఆయన ముఖమంతా కూడా రక్తముతో నిండిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క సైనికులు ఆ యొక్క కొరడాలతో కొట్టినప్పుడు ఆ కంటికి తగిలి ఆ యొక్క ఉన్నటువంటి 2 కన్నులు ఒక కన్ను ఏమైంది చెప్పండి? కోల్పోయినటువంటి వాడిగా, ఒక గ్రుడ్డివాడిగా చూడటానికి కూడా ఆయనకు రావట్లేదు. అంతగా చూడనసఖ్యముగా ఆయనకు తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసం. నీకు రూపం ఇవ్వటాని కోసం ఆయన ఏం చేశాడు చెప్పండి? తన స్వరూపమునంతటిని కోల్పోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు. ఆ యొక్క పందుల పొట్టుతో ఉన్నటువంటి ఆ యొక్క మనిషిని యొక్క బట్టలు ఎలాంటివి చెప్పండి? తెల్లగా ఉంటాయి మనలాగా. శుభ్రమైనటువంటి బట్టలు వేసుకుంటాడు వాడు రోజు. రోజు వాడు స్నానం చేస్తాడా షాంపూతోటి? చెప్పండి. మైసూర్ శాండల్ సబ్బు పెట్టి రాసుకుంటాడా? నో. వాడు ఎన్ని రోజులైందో ఆ యొక్క పందుల పొట్టుతో ఉన్నప్పుడు స్నానం చేయక. అయితే ఈ తండ్రి చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 2 వచనములు చదువుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి 22 వచనం చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఇక్కడ కనుక మనం చూస్తే ఆ కలువరి శిలువ పైన ఎన్ని వస్త్రాలు ఉన్నాయండి ఆయనకు చెప్పండి? ఉన్నటువంటి వస్త్రమును కూడా లాగివేసి చీటు వేసి పంచుకుంటూ వచ్చారు. ఈయన యూదుల రాజట అని చెప్పేసి ఆయన అపహాస్యం చేస్తూ వచ్చారు. ఆ ఉన్నటువంటి వస్త్రమును కూడా లాగివేస్తూ వచ్చారు. ఆయన ఒంటి మీద కనీసం ఏం లేదు చెప్పండి. ఇప్పుడు నూలు పోగు కూడా ఉండకుండా చేస్తూ వచ్చారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అంతగా మనకు రావాల్సినటువంటి పాపం చేయడం వల్ల ఏమొస్తుందని చూసుకున్నాం నైటు. అవమానం వస్తుందని మనం చూసుకుంటూ వస్తాం. అవమానం అంటే ఏది లేదు కాదండి. మన బట్టలు మనకెందుకు ఇచ్చాడు ప్రభువు? అవమానాన్ని కప్పటం కొరికే బట్టలు ఇస్తూ వచ్చాడు. ఆ యొక్క బట్టలు తీసివేశామనుకో ఇంక మనకు ఇంకెక్కడుంటది? మానం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఆ యొక్క బట్టలు తీసివేయడం అనేటువంటిది అవమానముతో సమానము. అయితే ఈ యొక్క బట్టను తీసివేసినటువంటి పడినటువంటి స్థితి మనదైతే ఆయన నీ కొరకు, నా కొరకు బట్టను తీసివేసినటువంటి వాడు. ఆ బట్టను ఎవరికి ఇచ్చాడు చెప్పండి? నీకు, నాకు అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క వస్త్రం ఏది అంటే గనక మనం చూస్తే ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇచ్చాడంటే నీ కొరకు, నా కొరకు. ఆ వస్త్రం ఏమిటని గనక చూస్తే రక్షణ వస్త్రాన్ని నీకు, నాకు తొడిగిస్తూ వచ్చాడు. అంత మాత్రమేనా? నీకు, నాకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఉంగరమును పెడుతూ వచ్చాడు. ఉంగరం దేన్ని చూస్తే చెప్పండి? అధికారమును. ఈ ఉంగరం ఎవరికి పెడతారు తెలుసా? ఒక రాజు తన కుమారుడికి పెడతాడు. ఆయన ఎవరు చెప్పండి? మనం లాస్ట్ వీక్ చూస్తూ వచ్చాం. యూదుల రాజు అని చెప్పేసి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2 వచనములు మనం చూస్తూ వచ్చాం. ఆయన యూదుల రాజుగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఆ రాజు ఈ కుమారుడి కొరకు. ఏ కుమారుడు? పందులతో తిని త్రాగుచూ ఉన్నటువంటి ఈ కుమారుడి కొరకు ఏం చేశాడు చెప్పండి? ప్రశస్తమైనటువంటి దుస్తులు తొడిగించి ఉంగరాన్ని పెడుతూ వచ్చాడు ఆయన. అంత మాత్రమేనా? తన జీవితంలో సంతోషము, సమాధానం లేనటువంటి స్థితిలో చచ్చిపోయినటువంటి ఆ మానవునికి ఏం చేశాడు చెప్పండి? ఆయన సమాధానం అనేటువంటి పాదములకు చెప్పులు తొడిగించి ఒక క్రొవ్విన పశువును వధిస్తూ వచ్చాడంట. అంత మాత్రమే కాదు, మనం తిని సంతోషపడము. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన ఎంతగా మన కోసము వేదన పడుతూ వచ్చాడు చూడండి.
45వ వచనం 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మిన ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివారని. ఇక్కడ గనక మనం చూస్తే ఏం చేశాడు చెప్పండి? ఆ తండ్రి ఈ కుమారుడికి ఎలాంటి సహవాసం ఉంది? మంచి సహవాసం ఉంది. అయితే ఏం చేశాడు చెప్పండి? ఆ తండ్రి నీ పాపము నా పాపం ఆ యొక్క కుమారుడి మీద పడినప్పుడు ఆ పాపాన్ని ఆయన చూడలేకపోతూ వచ్చాడు. అందుకని ఆ కలువరి శిలువలో ఆ యొక్క చెయ్యిని విడిచిపెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ వచ్చి ఎందుకు వదిలిపెట్టాడు ఆ చెయ్యిని? ఆ చెయ్యి గనక విడిచిపెట్టుకుపోయి ఉంటే ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చొని ఉండేటువంటి వారం కానే కాదు. ఆ తండ్రి ప్రేమించినాడు కాబట్టి కుమారుని, ఆ కుమారుడు నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనములో 23వ వచనములో క్రొవ్విన పశువు అని చెప్పేసి వ్రాయబడుతుంది. ఆ పశువు ఎవరు అంటే బలి పశువు ఎవరంటే యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు వధింపబడుతూ వచ్చాడు. ఎందుకు వధింపబడాలి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో కనుక 22వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. పాపం వలన వచ్చే జీతం ఏంటిది? మరణము. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పేసి సామాన్యముగా చెప్పవచ్చు అని చెప్తూ వచ్చాడు. అందుకనే మన పాపముల నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చాడు? రక్తమును ఆ యొక్క కలువరి శిలువలో చిందించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆ తండ్రి యొక్క ప్రేమకు గుర్తు ఏమిటిదని కనుక మనం చూస్తే, ప్రేమకు గుర్తు ఏమిస్తాం చెప్పండి? మ్యారేజెస్లో అందరిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమకు గుర్తు ఏమిస్తాం? ప్రియురాలకి లేదా భార్యకి ఏమిస్తాము? ఉంగరాన్ని తొడుగుతాం. అవునా కాదా? అందుకని ఆ తండ్రి కుమారుని ప్రేమించినటువంటి వాడిగా ఉండి ఉంగరాన్ని మనకు తొడిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన మన కొరకు బలి పశువుగా వచ్చి వధింపబడినటువంటి వాడై మనకు ఏమిచ్చాడు చెప్పండి? సంతోషంను అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సంతోషం చేత మనం ఏం చేయాలి చెప్పండి? మనము మన కొరకు ఆయన చేసినటువంటి దాన్ని ఇక్కడ చూడండి. ఈ కుమారుడు ఏం చేస్తూ వచ్చాడో 21వ వచనం. తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుని కానని పలికిన. ఏమన్నాడు ఈ కుమారుడు? పశ్చాత్తాపం అనేటువంటిది కుమారుడికి వచ్చింది. అందుకనే తండ్రి ఎదుట మోకాళ్ళుండి ప్రభువా నేను నీ కుమారుని అనిపించుకోవడానికి ఏమాత్రం యోగ్యుని కాదయ్యా, అయ్యా నన్ను క్షమించుము అని చెప్పేసి ఆయన అడుగుతూ వస్తూ వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆ తండ్రితోటి తిరిగి ఆయన ఏ ప్రేమ అయితే కోల్పోతూ వచ్చాడో తిరిగి ఆ ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కనుక మనం చూస్తే ఇద్దరు కుమారులు అని చెప్పబడుతూ వచ్చింది. ఈ ఇద్దరు కుమారులు ఎవరంటే పెద్ద కుమారుడు ఇశ్రాయేలుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు కనుక మనం చూస్తే అన్యులకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ తండ్రిని కనుక మనం చూస్తే తండ్రి అయినటువంటి యెహోవాకు మనకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇక ఈ యొక్క క్రొవ్విన పశువును కనుక మనం చూస్తే ఎవరు చెప్పండి? యేసు ప్రభుల వారే మనకు సాదృశ్యముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి చేరువచ్చినటువంటి నీవు నేను మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? మనం చదువుతూ వచ్చాం 17వ వచనంలో 15వ అధ్యాయం 17వ వచనంలో వాడు బుద్ధి వచ్చినప్పుడు మనకు గనక బుద్ధి జ్ఞానములు ఉంటే గనక ఈ సమయంలో మనం ఏం చేయాలి చెప్పండి? మనకు ఆయన చేసినటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఆ విధముగా లేడనుకోండి, అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఏది కూడా లేదు. కాబట్టి ఆ యొక్క తండ్రి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో మనకు ఆయన చేసినటువంటి దానిని జ్ఞాపకం చేసుకొని ఆరాధించే బద్దులమై ఉన్నాం. దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించి బలపరచును గాక. రండి మనం ఒక పాటను పాడుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం.